హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఈ దినం విశేషంగా మరి మన భారతదేశపు స్వతంత్రోత్సవ దినం. హల్లెలూయా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరి ఈ దినం దేవునికి మహిమ స్తోత్రం. దేవుని ప్రజలుగా దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క ప్రజలు దేవుడు ఈ లోకం నుంచి మనసును ఎన్నుకొని తన ప్రత్యేకంగా జనంగా పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధను కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. స్వతంత్రం అనేది ఇదే. పాపము తన ఒక స్వాధీనములు, పాపం ఇచ్చే జీవితము మరణం. హల్లెలూయా. మరి అది స్వాతంత్రం కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనిషి అటువంటి చిక్కులో ఉన్నప్పుడు సమాధానం ఉండదు. మరి ఆత్మ రక్షణలో దేవుని మార్పు పొంది, దేవునిలో మారు మనసు పొంది రక్షణ పొందాక పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం నిజమైన స్వతంత్రము. హల్లెలూయా. దేవుడు స్వతంత్రులుగా ఉండాలని క్రీస్తు మనల్ని నిజంగా మరి రక్షణనిచ్చాడని మనం చూస్తాం కదా. ముఖ్యంగా మనం అపోస్తుల కార్యంలో వచ్చినప్పుడు కూడా 9వ అధ్యాయం 31వ వచనం. హల్లెలూయా. దేవుల్లో భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మలో సహవాసం ప్రార్థనలో వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 31. ಹೀಗಿರಲಾಗಿ ಯೂದಾಯ ಗಲಿಲಾಯ ಸಮಾರ್ಯ ಸೀಮೆಯಲ್ಲಿದ್ದ ಸಭೆಯ ನೋಡ್ರಿ, ಸಭೆಯು ಸಮಾಧಾನ ಹೊಂದಿದ್ದು ಮತ್ತು ಭಕ್ತಿಯಲ್ಲಿ ಬೆಳೆದು ಕರ್ತನ ಭಯದಲ್ಲಿ ನಡೆದು ಹಲ್ಲೆಲೂಯಾ. ಪವಿತ್ರಾತ್ಮನಿಂದ ನಿಜವಾಗ್ಲೂ ಹೆಚ್ಚುತ್ತಾ ಬಂತು. ಪ್ರೋತ್ಸಾಹ ಹೊಂದಿ ದೇವರ ಶಕ್ತಿಯಿಂದ, ದೇವರ ಪ್ರಸನ್ನತೆಯಿಂದ, ಭಯಭಕ್ತಿಯಿಂದ, ಸಮಾಧಾನದಿಂದ ಯಾವಾಗ ಸಭೆ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೀವಿ, ಅಂತ ಒಂದು ದೇವರ ಒಂದು ಕೃಪೆಯಿಂದ, ಆಶೀರ್ವಾದದಿಂದ ಅಭಿವೃದ್ಧಿ ಆಗುತ್ತಾ ಹೆಚ್ಚುತ್ತಾ ಬಂತು. తెలుగుನಲ್ಲಿ ಹೋದ್ರಿ, తెలుగులో చదవండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదాయ గలిలాయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఎందుకు సమాధానము క్షేమము కలిగి ఉండెను? సమాధానంగా అంటే మనము చూస్తున్నాం దేవుని యందు మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుల్లో ఉన్నది దేవుని వాగ్దానం బట్టి నిజంగా ఇస్సాకును కూడా మనం చూస్తాం, యాకోబును కూడా చూస్తాం. నిజంగా దేవుడు వారి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చి ఆశీర్వదించాడు. భూమి ఆకాశమును కలిగి చేసిన దేవుడు. హల్లెలూయా. భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచంలో ఉన్న భూమిని ఆకాశాన్ని కలిగి ఆ సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడని అక్కడ మనము చదివాము. ఎక్కడంటే ఆది కాండము, అక్కడ మనము చదివినట్లుగా 14వ అధ్యాయంలో మనము చదివినట్లుగా సర్వోన్నతుడు అంటే అన్నిటికీ సర్వానికి ఆయనే ఉన్నతమైన వాడు. ఇక్కడ మనము చూస్తాం అటువంటి దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, పరిశుద్ధతలో ఉండాలి. ఇదే నిజమైన స్వతంత్రం. హల్లెలూయా. దాసత్వం అనే కాడి కిందికి మళ్ళా మీరు చిక్కుకోనకూడదు. మనం స్వతంత్రులుగా ఉండాలని క్రీస్తు మనల్ని ఎన్నుకున్నాడు, నడిపించాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనము కూడా దేశంలో ఆశీర్వదించబడేవారుగా దేశంలో మనము చూస్తాం. ఎలాగంటే ఇక్కడ దేశం అని నువ్వు పాటే కాదు, దేశం అని ప్రేమ చూపించేది ఆటలతో కాదు. నిజంగా దేవుని ఒక మరి ఆశీర్వాదం నీ వల్ల, నీ ప్రార్థన వల్ల దేశానికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మరి అనేక రీతిగా మరి సెలబ్రేట్ చేసేవారుగా మనం చూసిండొచ్చు. ఈరోజు కొందరినైనా ప్రార్థన దేశం కోసం, ఆశీర్వాదం కోసం. హల్లెలూయా. దేశంలో రైతుల కోసం, దేశంలో నాయకుల కోసం, దేశం ఒక పరిస్థితుల కోసం, వర్షం కోసం ప్రార్థించాలి కదా. మనల్ని కూడా దేవుడు నాడు దేవుని యొక్క ప్రజలకు సహాయం కలగాలనే దానికంటే ముందుగా ఎస్తేర్ని ఎలాగైతే ఎన్నుకున్నాడో. హల్లెలూయా.
ప్రాకారములు పాడై ఉండగా దానికోసం ఉపవాసం ఉండి మరలా కట్టేటువంటి వారిగా నెహెమ్యాలో దేవుడు ఆత్మ నుంచి ఎలాగ నడిపించాడు. హల్లెలూయా. ఇద్దరిలో కొందరిని దేవుడు మనల్ని కూడా యుద్ధంలాగా దేవుని కోసం ఉపయుక్తమైన ఆయుధంలాగా ప్రార్థించే వారి కోసం మనల్ని దేవుడు ప్రార్థించే దానికోసం మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా దేవుల్లో భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనం దీవించబడతాం. దేవుడు నిజంగా మరి జీవాన్ని ఇస్తే కదా మనం దేశం అనొచ్చు. దేశం ప్రాణాన్ని పోయింది, కానీ దేశంను మనం ప్రేమించాలా, దేశంను ప్రేమించి దేశం కొరకు మనం ప్రార్థించాలా, దేవుని స్తుతించాలా. ధర్మోపదేశ హితోపదేశ కాండము 8:10 అక్కడ చూస్తాం. మీ తండ్రి అయిన దేవుడు, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఉత్తమమైన మంచి దేశము నిమిత్తము మీ దేవుని స్తుతించాలంట. హల్లెలూయా. దేవుని మనం స్తుతించాలి. ನೀವು ಹೊಟ್ಟೆ ತುಂಬಾ ಉಂಟು ಸುಖದಿಂದಿರುವಾಗ ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿಮಗೆ ಉತ್ತಮ ದೇಶವನ್ನು ಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామకే మహిమ ఆగలి. దేవునికి ఇక్కడ చూస్తాం అటువంటి మీ దేవుని మీరు స్తుతించాలని ఇక్కడ రాసినట్లుగా చూస్తాం. నేను త్వరగా చెప్తున్నాను, ఎందుకంటే మరలా తర్వాత మనం ప్రార్థనలు మరి ఇంకొక సందేశాన్ని మనం వింటాం. ఇందుకు ముందుగా ఇక్కడ మనం చూస్తాం చివరిగా మనం దేశంలో కాదు, నీకు నాకు లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా దేవుని వల్ల రక్షణ ఉంది. 74వ కీర్తన అక్కడ చూస్తాం 12వ వచనం చదవండి. 74వ కీర్తన 12వ వచనం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. హల్లెలూయా. పురాతన కాలం మొదలుకొని మన పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త లోకములో నిజంగా ఆయన సృష్టికర్తగా ఉంటూ ఆయన అప్పటి నుంచి ఇప్పుడు వరకు నిజంగా ఆయనలో ఉన్నది నిజమైన రక్షణ, నిజమైనటువంటి వెలుగు ఆయనలో ఉన్నది. రండి మనము ఆయన వెలుగులో నడుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగులో జీవం ఉన్నది, ఆయనే వాక్యమైన దేవుడు. ఈరోజు ప్రియులారా మనము దేవుని యొక్క ప్రజలుగా, దేవుని బిడ్డలుగా నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందాలి. ఆనాడు ఎలాగైతే అపోస్తలుల కార్యాన్ని చదువుకున్నామో భయము భక్తి కలిగి మరి దేవునిలో వారు ఆసక్తి కలిగి పరిశుద్ధాత్మలో ఉత్తేజింపబడి వారు నిజంగా ఆ దేశం అక్కడ మనం చూస్తాం యూదయ సమరయ దేశం అంతట్లో వారు క్షేమాభివృద్ధి నందుతూ సమాధానం కలిగి ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనము దేవుని ప్రార్థన చేయాలా, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. ఎలాగంటే దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి. మనం కీర్తనలు 37వ అధ్యాయం అక్కడ 3వ వచనం చదువుకుందాం. త్వరగా చదవండి, తెలుగులో చదవండి. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి చాలు. హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తున్నాం, చదవండి కన్నడలో. ಯೆಹೋವನಲ್ಲಿ ಭರವಸವಿಟ್ಟು ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡು, ದೇಶದಲ್ಲಿ ವಾಸವಾಗಿದ್ದು ನಂಬಿಕೆಯನ್ನು ಅನುಸರಿಸು. ఇక్కడ మనం తెలుగులో చూస్తాం సత్యమును అనుసరించు, దేవుని పైన విశ్వాసం ఉంచి. సత్యం ఎవరు? నేనే మార్గము సత్యము జీవమన్న యేసే. హల్లెలూయా. ఎక్కడ సత్యాన్ని వెతుక్కుంటే పోతే దేశ దిమ్మురుగా అయిపోయి నువ్వు చెప్పులు అన్ని కూడా సమసిపోయి హల్లెలూయా నీ ఆలోచనలు అన్ని తలకిందులు అయిపోతాయి. సత్యమైన దేవుడు ఒక్కడే, ఆయన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట సత్యం, ఆయన ఉన్నది సత్యం, ఆయన జీవం గల దేవుడు. ఆయన మరి ఆయన తప్ప ఇంకా వేరేది ఏది కూడా నువ్వు నమ్ముకుంటున్నావో మరి కాదు. కానీ సత్యమును అనుసరించు, దేశంలో నివసించి నువ్వు సత్యమును అనుసరించు. నువ్వు సత్యవంతులుగా ఉండు, నువ్వు పరిశుద్ధులుగా ఉండు, నువ్వు దేవుని బిడ్డగా ఉండు. హల్లెలూయా. అందుకే 9వ వచనంలో చూస్తాం. 9వ వచనం చదవండి. ಕೆಡುಕರು ತೆಗೆದು ಹಾಕಲ್ಪಡುವರು, ಯೆಹೋವನನ್ನು ನಿರೀಕ್ಷಿಸುವವರೇ ದೇಶವನ್ನು ಅನುಭವಿಸುವರು. హల్లెలూయా. తెలుగులో చదవండి. కీడు చేయువారు నిర్మూలమవుతారు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు
దేశము స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేశము ఎక్కడ చిక్కబడినా ఆ దేశంలో దేవుడు అధికారిగా అతను లేపాడు. హల్లెలూయా. నువ్వు ఏ దేశంలో ఉన్నా దేవుడు గొప్పవాడు అంతే. ఏ సమయంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుని హస్తము గొప్పది. మనమేమి కాదు. హల్లెలూయా. మన జ్ఞానం ఏమీ కాదు. కానీ దేవుడు ఆదుకుంటే దేవుడు నిన్ను అన్నింటినీ చూపిస్తాడు. ఎందుకంటే యేషోబు పరిశుద్ధంగా దేవుని కోసం, దేవుని భయభక్తులో ఉన్నాడు కాబట్టి. ఈరోజు ఎందుకంటే దేశంలో అనేక చోట్ల పాపములు విస్తరించి అనేకమైన కార్యాలు, మరి అనేకుల ప్రేమ చల్లారిపోయి ముందులాగా అటువంటి ఒక దినాలు కాదు, అటువంటి ఒక రీతిలో ఉన్నటువంటి దేశంలో. హల్లెలూయా. ఈ స్థితిలో ఇటువంటి ఇది ఉన్నా కూడా ఆయనకి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అపోస్తల కార్యంలో చూస్తున్నాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి మరి దేవునికి విధేయులైనందుకు, దేవుని యొక్క మార్గంలో వారు నడుచుకున్నందుకు, పరిశుద్ధతలుగా వారు ఉన్నందుకు కదా దేవుడు ఏం చేశాడు? దేవుడు వారికి క్షేమాన్ని ఇచ్చి ఆ ప్రాంతము, ఆ దేశాల్లో దేవుడు వారికి నెమ్మదితో, క్షేమాలతో, అభివృద్ధి, పరిశుద్ధాత్మలో ఉత్తేజింపబడి హల్లెలూయా వారు ఎదుగుతూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు కూడా మనం అలాగే ఎదగాలి. దేశం కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. అనేకుల కోసం ప్రార్థన చేయాలి. మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలండి. దేవుని యొక్క మాటలు మనం చూస్తే మరి నిర్గమకాండం 20 మనం చూస్తాం. అక్కడ 20 అధ్యాయంలో 12వ వచనంలో మనము చూస్తే అక్కడ రాయబడిన మాటను మనము చూస్తాం. ఏమని రాయబడిందంటే ವಿಮೋಚನ ಕಾಂಡ ಅದರಲ್ಲಿ 20 12ನೇ ವಚನ. ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಸನ್ಮಾನಿಸಬೇಕು. ಸನ್ಮಾನಿಸಿದರೆ ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿನಗೆ ಅನುಗ್ರಹಿಸುವ ದೇಶದಲ್ಲಿ ನೀನು ಬಹುಕಾಲ ಇರುವೆ. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఇక్కడ 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. ಹೀಗಿರಲಾಗಿ ನೀವು ನನ್ನ ಮಾತನ್ನು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳಿ ನಾನು ಮಾಡುವ ನಿಬಂಧನೆಯನ್ನು ಅನುಸರಿಸಿ ನಡೆದರೆ ನೀವು ಎಲ್ಲಾ ಜನಾಂಗಗಳಲ್ಲಿ ನಿಮಗೆ ಸ್ವಕೀಯ ಜನರಾಗುವಿರಿ. ನೀವು ನನಗೆ ಸ್ವಕೀಯ ಜನರಾಗುವಿರಿ. తెలుగులో చదవండి. కాగా నా మాట మీరు విని శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశంలో జనములలో స్వాస్థ్యముగా ఉంటారు. హల్లెలూయా. దేశం కోసం ఎన్నుకున్నాడు. మనం ఆశీర్వాదంగా ఉండాలా. దేశం కోసం, దేశము ఆశీర్వాదం కోసం, దేశంలో అనేకుల రక్షణ కోసం, మరి దేశం కోసం మనము దేవుని ప్రార్థన చేయాలి. అలాగనే దేవుడు ఇచ్చిన ఈ మంచి భారతదేశాన్ని బట్టి దేవునికి మనము స్తుతించాలి. హల్లెలూయా.